స్వామి రవి స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం రౌండ్ రౌండ్ భగవతి శరణం స్వామి రౌండ్ రౌండ్ కానండి స్వామి పాదం అయ్యప్ప జిందగ జిందగ తోం తోం స్వామి జిందగ తోం తోం స్వామి జిందగ తోం తోం అయ్యప్ప జిందగ తోం తోం అయ్యప్ప జిందగ తోం తోం ఇట్లా స్వామి జిందగ తోం తోం స్వామి జిందగ తోం తోం అయ్యప్ప జిందగ తోం తోం అయ్యప్ప జిందగ తోం తోం స్వామి జిందగ తోం తోం స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామియే స్వామియప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప పరమప్ప అయ్యప్ప శబరిగిరీశ అయ్యప్ప స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామియే అయ్యప్ప శరణం బిళ్ళాలి వీర ఎవరున్నారు? అయ్యప్ప మాల వేసినటువంటి స్వాములు శబరిమల వెళ్తున్న సందర్భంగా ఆవాజ్ కమిటీ మరియు ముస్లిం మైనార్టీల ఆధ్వర్యంలో ప్రజాసేవ పరమావధిగా భావించి ఈ దేశంలో అందరూ ఒకటే, అందరూ సమానత్వమే అనేటటువంటి భావనతో ఈరోజు ముస్లిం సోదరులందరూ కూడా అయ్యప్ప స్వామిలకు ఈ పండ్లు పలహారాలు అందించడానికి ముందుకు రావడం చాలా సంతోషమైనటువంటి విషయం. ఎందుకంటే ఈ భారతదేశం కుల మతాలకు అతీతంగా ఉన్నటువంటి ఈ భారతదేశంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు అనేది చాలా కావాల్సినటువంటి అవసరం ఉంది. సేవా కార్యక్రమాలు మేము మా చిన్నతనంలో ఎప్పుడో కలిసిమెలిసి కుల మతాలకు అతీతంగా ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి ఆ జ్ఞాపకాలు ఈరోజు గుర్తుకొస్తున్నాయి. ఎందుకంటే మా తరం తర్వాత ఇంకొకటి కూడా వచ్చే తరం కూడా చేయాలి ఇలాంటి కార్యక్రమాలు. ఎందుకంటే మనమంతా మానవులం, ఆచారాలు వేరు ఉండొచ్చు కానీ జాతి మాత్రం మానవ జాతి. అందరం కూడా ఒకరోజు మట్టిలో కలిసిపోయేటటువంటి వాళ్ళము. మనం అందరం కూడా మన ఒంట్లో ఉన్నటువంటి రక్తమే. ఎందుకంటే ఉన్నటువంటి బతికున్న రోజులు సేవాభావంతో కుల మతాలకు అతీతంగా సోదర భావంతో మెలగడానికి ఈ యొక్క కార్యక్రమం చాలా స్ఫూర్తినిస్తుందని చెప్పేసి ఆశిస్తున్నాను. ఎందుకంటే రాబోయేటటువంటి రోజుల్లో ఏ కార్యక్రమం అయినా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఎవరైనా సరే ఏ కార్యక్రమాలు చేసినా అందరూ కూడా కలిసిమెలిసి ఇలాంటి కార్యక్రమాలు చేసి ఈరోజు స్వాములు ఆయా శబరిమలకి వెళ్తున్నారు. వాళ్ళు ఆ దేవుణ్ణి ఏమని ప్రార్థించాలంటే ఈ దేశము, ఈ ఊరు, ఈ రాష్ట్రం, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజానికం అందరం కూడా సుఖ సంతోషాలతో ఆయుష్ ఆరోగ్యాలతో సంపదలతో కలిసిమెలిసి అన్నదమ్ములుగా ఉండడానికి వాళ్ళందరూ కూడా భగవంతుని కోరుకుంటారని చెప్పేసి కూడా ఆశిస్తున్నాము. ఇక్కడ రాబోయేటటువంటి రోజుల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయడానికి కూడా ముస్లిం కమిటీ తరఫున మేమందరం ముందుంటామని చెప్పేసి కోరుకుంటూ గఫూర్ మియా ఆవాజ్ కమిటీ భవతి శతాయుత్ పురుష ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతే శతమానం భవతి శతాయుత్ పురుష ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతే శతమానం భవతి శతాయుత్ పురుష ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతే. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. మాట్లాడతావా? కోడుమూరు పట్టణంలో కోడుమూరులో అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గరకు వచ్చి మనం కూడా మానవతంగా ఆలోచన చేసి కోడుమూరు మైనార్టీ సోదరులు మన స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా ఈరోజు పాలకులు కూడా కేంద్రంలో కూడా విడిదించి పాలిస్తున్నారు. కాబట్టి అలా కాకుండా ఈరోజు మనం భారతదేశంలో పుట్టినాము. మనం కూడా ఒక మానవతంగా మనం కోడుమూరులో ప్రజలకు మన అయ్యప్ప స్వామి మాలేసినారు అన్నటువంటి కోడుమూరు మైనార్టీ సోదరులు ఈరోజు అయ్యప్ప స్వామి గుడి దగ్గరకు వచ్చి పనుల కార్యక్రమం పెట్టినటువంటి మైనార్టీ సోదరులకు కూడా ముందుగా నా నమస్కారాలు. ఈరోజు మనం కూడా గుర్తించి మనం ఇందాకే మన సోదరుడు చెప్పాడు, మనం కూడా కుల మతాలు లేకుండా
ఎప్పటికైనా అందరం మనం మట్టిలో కలిసిపోయే వాళ్ళం కాబట్టి ఈరోజు ఇలాంటి కార్యక్రమం పెట్టినటువంటి ముస్లిం మైనార్టీలకి నా ముందుగా అభినందన చెప్తున్నాను. మనం కూడా ఈరోజు కోడుమూరులో అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చి కోడుమూరులో కూడా అయ్యప్ప స్వామి టెంపుల్ ఈ కమిటీ వాళ్ళు కూడా చాలా మంచి కార్యక్రమం పెట్టినారు. ఈ కోడుమూరులో కూడా చాలా మంది దాతల దగ్గర కూడా అక్కడికి వెళ్ళి కోడుమూరులో కూడా ఏర్పాటు చేశారు. అయ్యప్ప పావరమూర్తి అయ్యప్ప పావర స్వామి అయ్యప్ప ఎరిమెలి వాస అయ్యప్ప ఏకాంత వాస అయ్యప్ప. ఇట్లా జర్రా జర్రా కొంచెం పక్కకు జర్రా. పట్టణ